హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా స్టైల్లో ఎగ్ పులుసు ఎలా చేశానో చూద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా 5 ఎగ్స్ని బాయిల్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ టమాటోస్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఎగ్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో తగినంత ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా అందులో వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గనియాలి. మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత తగినంత వాటర్ అయితే పోసుకొని కొంచెం ఉడకనియాలి. తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు రసం అయితే వేసుకోవాలి. పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న ఎగ్స్ అయితే అందులో వేసేసుకొని బాగా ఉడకనియాలి. అలాగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఎగ్ పులుసు రెడీ అయినట్టే. వేడి వేడి అన్నంలో మనం రెడీ చేసుకున్న పులుసు వేసుకొని తింటే అద్దిరిపోయిద్ది గాయస్. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.